నెల్లూరు జిల్లాలో వైసీపీ పార్టీ బలంగా ఉందని ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ తెలిపారు. నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వైసీపీ నేతలను వేధింపులకు పాల్పడుతోందని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం పనితీరును మార్చుకోవాలని ఆయన హెచ్చరించారు. అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో మళ్ళీ అధికారం కోల్పోతుంటారు. కానీ రాజకీయాలు చాలా హుందాతనంగా, నెల్లూరు అంటేనే హుందాతనమైన రాజకీయాలకు ప్రతీకగా రాష్ట్రంలో చెప్పుకునేవాళ్ళు. గత 7-8 రోజులుగా మన జిల్లా రాజకీయాలు చూస్తుంటే ఏ రకంగా టార్గెట్ పెట్టి అక్రమైన కేసులు పెట్టి నిరాధారంగా, ఏ ఆధారం లేకుండా నిరాధారంగా కేసులు పెట్టి ఏ రకంగా వేధించాలి, ఇంకొకరు మళ్ళీ టార్గెట్ చేసిన వాళ్ళని చూసి భయక్రాంతులైపోయి ఎవరు కూడా ముందుకు రాకూడదు, ఆ ప్రభుత్వాన్ని విమర్శించకూడదు అనే దృక్పథంతో ఇంత దమనకాండ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు గమనిస్తున్నారు సోదరులారా, మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పరిపాలన అనేది ఎక్కడ కూడా కులం లేదు, మతం లేదు, అదే రకంగా రాజకీయం లేదు అన్నట్టుగా ప్రవర్తించారు. మరి ఈరోజు చూస్తుంటే కేవలం దోచుకోవడం, టార్గెట్ చేయడం, అడ్డం వస్తుంటే అక్రమైన కేసులు పెట్టడం. మీరు గమనించుంటారు, గోవర్ధన్ రెడ్డి గారు జిల్లా పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన అనుభవంతో